మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అనేక రకములైనటువంటి భారములు మరి మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి ఏదో ఒక విధంగా మానవుడు తప్పించుకుంటున్నాడు. అయితే పరిపూర్ణంగా తప్పించుకోలేని భారం ఒకటి ఉంది. అదే మానవుడు చేస్తున్నటువంటి పాప భారం. ప్రతి మానవులందరం కూడా జన్మతః పాపులమై ఉన్నాం, కర్మతః పాపులమై ఉన్నాం. మన సమస్త పాప భారములు తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యవ్వన రక్తాన్ని భూమి మీద కార్చారండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. పాపము లేనివాడిగా జీవించి పాపము లేనివాడిగా జన్మించి చివరికి పాపము లేనివాడిగానే మరణించాడండి. ఆయన రక్తము ప్రతి మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తుంది. ఒకప్పుడు మేము పాపంలో జీవించాం, మనశ్శాంతి కోల్పోయాం. ఏమండి, అనేక రకములైనటువంటి మరి మాటలతోటి అనేక రకములైనటువంటి వ్యర్థ ప్రవర్తనతో జీవించాం. మా ప్రవర్తన విషయంలో మమ్మలను ప్రభు మాట్లాడినప్పుడు మేము పాపులమని గ్రహించాం. ఆ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే విశ్రాంతిని, క్షేమాన్ని, పాప క్షమాపణను పొందుకున్నాం. పిల్లరా, పాపం మానవుడిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం మానవుడిని అనేక రకములైనటువంటి శోధనలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. మీకు శోధనలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఆదరించింది, క్షేమాన్నిచ్చింది, విశ్రాంతినిచ్చింది. ఈరోజు ఎక్కడ ఎలా మరణించినా ఆ పరలోక రాజ్యం, మోక్షం సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కలుగజేసింది. మేము పొందుకున్నటువంటి మనశ్శాంతిని మీరు పొందుకోవాలని, మేము పొందుకున్నటువంటి పాప క్షమాపణను ఈ ప్రాంతవాసులుగా మీరందరూ కూడా పొందుకొని ఆ పరలోక రాజ్యానికి వారసులుగా జీవించాలని ఈ మాటలు ప్రకటించడానికి మీ మధ్యకు యేసుక్రీస్తుని నమ్మండి. యేసుక్రీస్తు ఇచ్చే విశ్రాంతిని, క్షేమాన్ని పొందుకోండి, నెమ్మది కలిగి జీవించండి. చివరికి యేసుక్రీస్తు ఇచ్చే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము.